ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు యాకోబు రాసిన పత్రికను గూర్చిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. నేపథ్యం: క్రొత్త నిబంధనలోని లేఖలన్నిటిలో ప్రథమంగా రాసింది యాకోబు పత్రికే కావచ్చు. ఇది ప్రధానంగా యూదు క్రైస్తవుల కోసం రాసినట్టుగా తోస్తున్నది. ప్రత్యేకంగా ఒక స్థానిక సంఘం కోసం ఈ పత్రిక రాసినట్టుగా లేదు. అన్ని చోట్ల ఉన్న యూదు క్రైస్తవుల కోసం రాసినట్టుగా ఉంది. పాత నిబంధనలోని యూదుల వలె వీరు కూడా అన్ని ప్రదేశాల్లోనూ చెదిరి ఉన్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం సునగోగును అనగా సమాజ మందిరమును గూర్చిన ప్రస్తావన. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఈ పత్రికలో యూదుల కోసం ఉద్దేశింపబడిందన్న నమ్మకాన్ని దృఢం చేస్తుంది. అలాగే మోషేను గూర్చిన ప్రస్తావన ఈ వాదనకు బలం చేకూర్చున్నది. గ్రంథకర్త: క్రైస్తవ్యం ప్రారంభమైన దినాల నుండి ఈ పత్రికను రచించిన యాకోబు, యేసు సహోదరుడైన యాకోబు ఒకరేనన్న బలమైన నమ్మకం ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. యేసు భూలోకంలో సేవలో ఉన్నప్పుడు యాకోబు అతని సహోదరులు యేసులో విశ్వాసం ఉంచలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 3 నుండి 5 వచనములు. కానీ యేసు ఆరోహణ సమయానికి వారంతా విశ్వాసులయ్యారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. యేసు పునరుద్ధానుడై యాకోబుకు కనిపించినప్పుడు అతడు మిగిలిన సహోదరులు అవిశ్వాసము నుండి విశ్వాసులుగా మారి ఉంటారని ఇది సూచిస్తున్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. ఆ తర్వాతి కాలంలో యెరూషలేం సంఘములో యాకోబు తిరుగులేని నాయకుడయ్యాడు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 17వ వచనం, 15వ అధ్యాయం 13వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనములు, 2వ అధ్యాయం 9 మరియు 12 వచనములు. యెరూషలేము సంఘములోని యూదులంతా ఇంకా తమ పాత సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్న యాకోబు మాత్రం ధర్మశాస్త్రానికి బానిసగా ఉండదలుచుకోలేదు. ఇతరుల పట్ల సహనం వహించమంటూ తన తోటి యూదులను అతడు పదే పదే ప్రోత్సహించేవాడు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 13, 19 వచనములు. అతని హృదయపూర్వకమైన విశ్వాసాన్ని చూసి ముగ్ధులైన సాధారణ ప్రజలు అతనిని నీతిమంతుడైన యాకోబు అంటూ పిలిచేవారు. ప్రత్యేక ఉద్దేశం: క్రైస్తవులైన యూదులకు మోషే ధర్మశాస్త్రం తీర్చిదిద్దిన నైతిక దృక్పథం, దేవునిలో తరతరాల విశ్వాసం ఉన్నాయి. ఈ లక్షణాలు వారికి ఆధిక్యతలుగా ఉన్నాయి. కానీ ఈ ఆధిక్యతలు ఆటంకాలుగా కూడా మారవచ్చు. కొందరు క్రైస్తవులు ఇంకా పూర్తిగా ధర్మశాస్త్రానికే కట్టుబడి ఉన్నారు. వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఇతరులను బేరీజు వేయడం ప్రారంభించారు. వారి క్రైస్తవ్యంలో సారం, శక్తి లోపించినట్లు కనిపించింది. మిగిలిన వారు దీనికి వ్యతిరేకంగా హద్దులు దాటి తప్పులు చేస్తున్నారు. ధర్మశాస్త్రం కట్టుబాట్ల నుండి ఇప్పుడు విడుదల పొందారు కాబట్టి తమ చుట్టూ ఉన్న సమాజపు సాంప్రదాయాల్లో పాల్గొంటే ప్రమాదమేమీ లేదని వీరు తలస్తున్నారు. ఫలితంగా వారి ప్రవర్తన క్రైస్తవ్యానికి విరుద్ధంగా ఉంది. క్రైస్తవ విశ్వాసం, స్వభావం గూర్చి బోధిస్తూ యాకోబు ఈ పత్రికలో ఈ సమస్యలకు పరిష్కారం సూచించాడు. విశ్వాసం అంటే కొన్ని నియమాలకు విధేయత చూపించడం కాదు. ఈ విశ్వాసం తెలివితేటలకు సంబంధించినది కాదు. ఇది సజీవమైన విశ్వాసం. ఈ విశ్వాసం మంచి ప్రవర్తన ద్వారా బయలుపడుతుంది. తామేది తలిస్తే అది చేయడానికి ఇది అధికారం ఇవ్వదు. ఇది దేవునిని, ఇతరులను ఎక్కువగా ప్రేమించేందుకు ప్రోత్సహిస్తుంది. క్రైస్తవ విశ్వాసం వ్యక్తుల ఆలోచనలను, ప్రవర్తనను మారుస్తుంది.
ఇది అనుదిన జీవితంలోని సమస్యలకు సరిపోయేదిగా ఉంటుంది. దైవరహితమైన సమాజంలో వారి ప్రమాణాలకు విరుద్ధంగా దేవుని కొరకు జీవించడానికి ఇది సహాయపడుతుంది. ఇది కేవలం యూదు క్రైస్తవులకే కాకుండా దేవుని ప్రజలందరికీ వర్తిస్తుంది. సంక్షిప్త విభజన. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 18 వచనములు. జీవితంలో శ్రమలు, కష్టాలు. 1వ అధ్యాయం 19 నుండి 2వ అధ్యాయం 26 వరకు విశ్వాసాన్ని క్రియారూపంలో చూపడం. 3వ అధ్యాయం 1 నుండి 5వ అధ్యాయం 6వ వచనం వరకు ప్రాపంచిక ఆశలు, క్రైస్తవ విశ్వాసం. 5వ అధ్యాయం 7 నుండి 20 వచనములు సహనము, ప్రార్థనల ఆవశ్యకత. సహోదరి సహోదరులారా, ఎంతో గొప్ప సంగతులు వింటూ ఉన్న మీరు ఇతరులు కూడా విని మేలు పొంది దేవుని కొరకు నమ్మకస్తులై బ్రతుకున్నట్లు మీ వంతు మీరు ఇతరులకు తెలియచేయగలరని నా యొక్క చిన్న మనవి.